దేవుడు కనిపించలేనోడు సాయం ఎలా చేస్తాడు అనుకునే వాళ్ళకి ఈ వీడియో. ముంబైలో సత్యదేవ్ అని ఒక డాక్టర్ ఉండేవాడు. ఆయనకు దేవుడి మీద పెద్ద నమ్మకం ఉండేది కాదు. సత్యదేవ్ ఎలాంటి జబ్బునైనా చాలా ఈజీగా నయం చేసేవాడు. అంత టాలెంట్ పర్సన్ ఈ డాక్టర్ సత్యదేవ్ అపాయింట్మెంట్ దొరకాలంటే మినిమం 3 months పడుతుంది. కొన్ని రోజుల తర్వాత సత్యదేవ్కి వాళ్ళ అమ్మ గుర్తొస్తుంది. చాలా సంవత్సరాలు అయిందని అన్ని పనులు పక్కన పెట్టి తన సొంత ఊరైన సిరిపురం అనే గ్రామానికి తన సొంత ఫ్లైట్ లో బయలుదేరుతాడు. సగం దూరం ప్రయాణించిన తర్వాత 0.5 seconds లో ఒక పిడుగు వచ్చి ఫ్లైట్ రెక్కను విరిచేస్తుంది. ఫ్లైట్ ఒక అడవిలో కూలిపోతుంది. సత్యదేవ్కి ఒక చిన్న గాయం కూడా అవ్వదు. సత్యదేవ్ షాక్ అవుతాడు. మేఘాలి గాలి లేకుండా ఆ పిడుగు ఎలా వచ్చిందని అయోమయానికి గురవుతాడు. చుట్టూరు అడవి, ఫోన్ సిగ్నల్స్ పనిచేయట్లేదు. ఏం చేయాలో తెలియక తిరిగి ఆకలి ఎక్కువైంది. కొంచెం దూరం నడిచేసరికి ఒక చిన్న గూడెం కనిపించింది. ఆ గూడెం దగ్గరికి వెళ్తే ఒక అవ్వ విష్ణుమూర్తి దగ్గర కూర్చుని ఉంటుంది. పక్కనే ఉన్న మంచం పైన ఒక కుర్రాడు పడుకుని ఉంటాడు. ఆ అవ్వ దగ్గరికి వెళ్లి ఆకలిగా ఉందమ్మా, తినడానికి ఏమైనా ఉంటే పెట్టగలవా అని సత్యదేవ్ అడుగుతాడు. ఆ అవ్వ తను తినడానికి దాచుకున్న గంజన్నాన్ని సత్యదేవ్కి ఇచ్చి మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి కూర్చుంటుంది. సత్యదేవ్ ఆ గంజన్నాన్ని 10 seconds లో తినేస్తాడు. తన ఆకలి తీర్చిన అవ్వకి రుణపడి ఉన్నానని మనసులో అనుకుని ఆ అవ్వ దగ్గరికి వెళ్లి, ఎందుకు అవ్వ ఆ విగ్రహం దగ్గర కూర్చుని ఉంటున్నావు అని సత్యదేవ్ అడుగుతాడు. అందుకు అవ్వ, మంచం పైన పడుకున్న నా మనవడు 6 నెలలు బట్టి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పట్టణానికి తీసుకువెళ్తే ఈ వ్యాధి ఏంటో మాకు తెలియట్లేదు. ఈ వ్యాధి నుండి మీ మనవడిని బ్రతికించాలంటే ముంబైలో ఉన్న డాక్టర్ సత్యదేవ్ వల్ల అవుతుందని డాక్టర్ చెప్పారు. అంత దూరం తీసుకెళ్లడానికి నా దగ్గర డబ్బులు లేవు. అందుకే ఏం చేయాలో తెలియక ఈ నారాయణుడి దగ్గరే కూర్చుని వేడుకుంటున్నాను అని అవ్వ అనగానే సత్యదేవ్ ఒక్కసారిగా షాక్ అయ్యి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి ఏడుస్తూ దండం పెడతాడు. అంటే విష్ణుమూర్తి సత్యదేవ్ని కావాలని ఇక్కడ రప్పించుకున్నాడని సత్యదేవ్కి అర్థమైంది.